ప్రభుత్వాలు మారాయి, గంజాయి రవాణా మాత్రం మారలేదు. గంజాయి రవాణా జరుగుతూనే ఉంది. రవాణాలో భాగంగా నెల్లూరు జిల్లా ఉలవపాడు సమీపంలో పోలీసులు గాంజాతో వెళుతున్న మహీంద్రా వాహనాన్ని తనిఖీ చేశారు. ఇక్కడ ఇద్దరిని అరెస్ట్ చేశారు. గాంజా 100 కేజీల గాంజా, ఇది సుమారు 17.5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని డిఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ గాంజాను పట్టుకోవడం, ఇన్ఫర్మేషన్ తీయడంలో ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు, కానిస్టేబుళ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రివార్డులు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. మా సిఏ గారు, కందుకూరు సిఏ గారు వెంకటేశ్వరరావు గారు, అలాగే ఉలవపాడు ఎస్ఐ అంకమరావు వీళ్ళు, అలాగే వాళ్ళ సిబ్బందితో ఉలవపాడు సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే అటువైపు నుంచి మహేంద్రా వ్యాన్ వస్తూ ఉంది. ఆ వ్యాన్కి సంబంధించినటువంటి వెహికల్ని ఆపడానికి మొత్తం సిబ్బంది ఆపితే దాంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే వాళ్ళలో ఇద్దరిని పట్టుకున్నారు. అతను పారిపోయాడు. ఈ పట్టుకున్నటువంటి వ్యక్తుల్ని పూర్తి డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ పేర్లు ఉల్లపు నాగేశ్వరరావు, అలాగే తాడి నాగసత్యనారాయణ అని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళు ఈ గంజా సంబంధించింది ఒరిస్సాలో కొని ఒరిస్సా నుంచి దాన్ని తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వీళ్ళని తీసుకురమ్మని దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. కావలి దాకా తీసుకొచ్చి కావలిలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి. అట్లా మొత్తం మీద వీళ్ళు దీన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు, తమిళనాడుకి తీసుకెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్నీ ఆ వెహికల్ని చెక్ చేస్తే ఆ వెహికల్లో ఏమీ కనపడలేదు, వెహికల్లో ఏమి లేవు. వెహికల్ యొక్క తలుపు అంటే మన డోర్స్ యొక్క ప్లాస్టిక్ తీసేసి దాంట్లో ఈ ప్యాకెట్లు పెట్టేసి దానిపైన మళ్ళీ ప్లాస్టిక్ డోర్ వేయడం అనేది జరిగింది. మొత్తం 4 పక్కల ఉన్నటువంటి డోర్స్, అంటే బ్యాక్ సైడ్ డోర్, అలాగే ఆఖరికి స్పీకర్లో కూడా స్పీకర్ తీసేసి దాంట్లో ప్యాకెట్లు పెట్టి పైకి స్పీకర్ అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి అట్లా లోపల ఉన్నాయి కనపడకుండా వీళ్ళు దాన్ని క్లియర్గా పెట్టుకొని దాన్ని తమిళనాడుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మొత్తం అన్నీ చెక్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి వెహికల్లో ఉన్న మొత్తం చెక్ చేస్తే 95 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 95 ప్యాకెట్లు మొత్తం వెయింగ్ వేస్తే 100 కేజీస్ గంజా జరిగింది. ఈ మొత్తాన్ని సీజ్ చేయడం, అలాగే వెహికల్ని 3 సెల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మరి అత్యంత ప్రతిభ కనపరిచినటువంటి మన సిఏ గారు, అలాగే ఎస్ఐ గారు, అలాగే సిబ్బంది అందరికీ కూడా మరి ఎస్పీ గారు రివార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మన ఎస్పీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎస్పీ గారు, నెల్లూరు ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ గారు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గంజాయి వాటి మీద నిఘా పెట్టి ఆ నిఘా దాని మీద ఒక పాత పెండర్స్ మీద నిఘా ఉంచడం వలన వాళ్ళ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని దాని ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇతను కూడా ఈ ఇల్లప్ప నాగేశ్వరరావు అనే అతని మీద కూడా 3 కేసులు ఉన్నాయి. అంటే గూడూరులో 2 కేసులు, అలాగే దాచిపల్లిలో కూడా 1 కేసు ఉంది. అంటే వీళ్ళు కంటిన్యూగా పాత నేరస్తులు, కంటిన్యూగా ఈ గంజా అనేది సెల్లింగ్ చేసి దాన్ని తీసుకెళ్ళటం తమిళనాడు, అలాగే పైకి తమిళనాడు రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి, అలాగే ఈ అప్స్టాండింగ్లో ఉన్న పరారీలో ఉన్నటువంటి మిగతా ఇద్దరిని కూడా ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం, వారిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవగాహన సదస్సులు
చేయటం జరుగుతుంది. అలాగే యువత కూడా ఈ గంజాయికి అలవాటు పడకుండా వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోకుండా వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మన సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా సరే ఈ గంజాయికి సంబంధించిన సెల్లింగ్ కానీ అలాగే కన్జ్యూమింగ్ కానీ ఉంటే వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. ఇది కూడా అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.